అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా నేను పోటీ చేస్తూ ఓటు అడిగేదానికి వచ్చామమ్మా. అయితే ఎక్కువసేపు మాట్లాడినమ్మా, 10 అంటే 10 నిమిషాలే. అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట చెప్పి ప్రారంభిస్తాను. ఏమిటా మాట అంటే, నేను చెప్పే మాటల్లో 100% నిజాలుగానే ఉంటే నాకు ఓటు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట పొరపాటున్నా మీరే నన్ను ఇక్కడ నిలదీయచ్చు అని సవినయంగా కోరుకుంటూ, అమ్మా తమ్ముడు, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, 5 ఏళ్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి, ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకటి ఆలోచన చేయండి అమ్మా, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు ఎంత? మనం రోజు తిండి తినాలంటే సరుకులు ముఖ్యం. ఆ సరుకుల ధరలు గత 5 ఏళ్లలో ఎంత పెద్ద ఎత్తున పెరిగాయో ఒక్కసారి ఆలోచన సాగించండి అమ్మా. ఇకపోతే నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు, కరెంటు ఛార్జీల బిల్లులు, మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. మన రాష్ట్రంలో మాత్రం చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పడలే. నెల నెల మన జగనన్న ప్రేమతో మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దడ. ఇతర రాష్ట్రాలతో పెట్రోల్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత? ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత? ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు, 2 కాదు, 3 కాదమ్మా, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా మన మీద పన్నులు, ఇంటి పన్నులు ఎంత పెద్ద ఎత్తున పెంచాలో ఆలోచన చేయండి అమ్మా. ఆఖరికి చెత్త మీద పన్ను వేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే, చెత్త పన్ను వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి. ఇకపోతేమా మహిళలు, ఒక్కసారి నేను చెప్పబోయే మాట మీరు ఆలోచన చేయండి అమ్మా. 5 ఏళ్ల ముందు జగనన్న ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడమ్మా. ఏమని చెప్పాడంటే, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, 5 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తా, బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తా. ఒకవేళ బ్రాందీ బాటిల్ కనపడితే నేను ఓటు కూడా అడగను అని చెప్పాడా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఏమ్మా చెప్పాడా లేదా? ఏం తల్లి చెప్పారు లేదా? మరి అమ్మా ఈరోజు ఏం తమ్ముడు, బ్రాందీ బాటిల్ కనపడటం లేదా, వినపడటం లేదా? ఎంత బాగా కనపడుతుందంటే, రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారు. రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారు. అంతేకాదమ్మా, ఇంకా దారుణం ఏంటంటే అది కల్తీ బ్రాందీ. కల్తీ బ్రాందీ మనమే కలపటం, మనమే బ్రాండ్ పేర్లు పెట్టడం, జనాలకు అమ్మటం. ఎంత బాధాకరం అంటే తల్లి, ఆ కల్తీ బ్రాందీ తాగి గత 5 ఏళ్లలో ఆ కల్తీ బ్రాందీ తాగి, జగనన్న కల్తీ బ్రాందీ తాగి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారమ్మా. కొన్ని లక్షల మంది కిడ్నీలు, లివర్లు చెడగొట్టుకుని హాస్పిటల్ పోయారు. ఇకపోతే అమ్మా ఆరోగ్యశ్రీ, ఏనా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని హాస్పిటల్ పోతే ఏం చెప్తారు హాస్పిటల్ వాళ్ళు? మా హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు, మా హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. దాదాపుగా 90% హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. కారణం, ఆరోగ్యశ్రీ డబ్బులు వాళ్ళకి కట్టాల. అవన్నీ కూడా పెద్ద కాంట్రాక్టర్లకే డబ్బులు కట్టబట్టి ఈరోజు హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే తల్లి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదోడి ఆకలిని తీర్చేదానికి అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనిషి చనిపోతే
మామూలు సాగు అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు చంద్రబాబు బీమా ఉండింది. అంతేకాకుండా దళితులకి, ముస్లింలకి, గిరిజనులకి, బీసీలకి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు. ఆ పథకం ఎప్పుడో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. ఇసుక ఉచితంగా ఇచ్చారు. ఈరోజు ఇసుక కావాలంటే ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితి. ఇసుక ఎంత పెరిగిందో మీకు తెలుసు. అంతేకాదమ్మా, ఆఖరికి సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక సంవత్సరానికి ఒకసారి పండగ నాడు మనకు అండగా చంద్రబాబు గారు ఇచ్చారు. ఈనాడమ్మా రంజాన్ తోఫా ఉందా తల్లి, సంక్రాంతి కానుక ఉందమ్మా, క్రిస్మస్ కానుక ఉందమ్మా, ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ 200 మంది సలహాదారులు ఉన్నారమ్మా, సలహాలు ఇచ్చేదానికి. ఆ సలహాదారులకు ఇచ్చే ఒక్క నెల జీతం, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే 200 మంది సలహాదారులకు ఇచ్చే నెల జీతం పక్కన పెడితే రంజాన్ తోఫా ఇవ్వచ్చు, క్రిస్మస్ కానుక ఇవ్వచ్చు, సంక్రాంతి కానుక ఇవ్వచ్చు. ఇది పరిస్థితి తల్లి. ఇకపోతేనమ్మా, మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే, తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తే ఏం చేస్తామని చెప్పి ముగించేస్తానమ్మా. మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని సవినయంగా మీ అందరూ కూడా అమలు చేస్తున్నారు. ఇకపోతే 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల 1500 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేరుగా మీ అకౌంట్ లో జమ ఇస్తారు. ఇక తల్లి ఎట్టున్నాయమ్మా గ్యాస్ ఛార్జీలా? గ్యాస్ మండిపోతుందా లేదా? బాగా మండుతుందా గ్యాస్? కాబట్టి గ్యాస్ భారం దీనికి తగ్గించేదానికి, గ్యాస్ భారం మీకు తగ్గించేదానికి 3 సిలిండర్లు, కుటుంబానికి 3 సిలిండర్లు సంవత్సరానికి అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి. ఇక పోతే తల్లి బిడ్డల చదువుల భారం మన ఎత్తులు పడకుండా ఈరోజమ్మా అమ్మఒడి వస్తుంది, నేను కాదంటలేదు. కుటుంబంలో ఒక్కరికే వస్తుంది, అది కూడా ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం రాదు. ఏమయ్యాని అడిగితే కరెంట్ ఛార్జీలు పెరిగాయంటారు. కరెంట్ ఛార్జీలు పెంచేది ఎవరమ్మా? కరెంట్ ఛార్జీలు పెంచేది అమెరికా కూడా, రష్యా కూడా కాదు కదా. కరెంటు ఛార్జీలు పెంచేది జగనన్నే, కరెంటు ఛార్జీలు పెరిగాయని పథకాలు పెంచేది కూడా జగనన్నే. కానీ ఇంట్లో ఒక్కరికే వస్తుందమ్మా. కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల సైకిల్ గుర్తు కొట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు బిడ్డల చదువుల భారం తల్లిదండ్రులు ఎత్తున పడకుండా ఎందరు బిడ్డలు ఉంటే అందరు. ఒక్క బిడ్డకైతే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలైతే 30,000, 3 బిడ్డలైతే 45,000 ఆ అమ్మ అకౌంట్ లోకి నేరుగా చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నానమ్మా. ఇక పెన్షన్ల విషయం, ఈ పెన్షన్ల విషయం కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా. ఒకసారి ఆలోచించండి అమ్మా. నేను చెప్తున్నాను కాదమ్మా, నిజమా కాదు ఆలోచించండి. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అవ్వతాతలకి వితంతువులకి వచ్చే పెన్షన్ 200. ఏంటండి అవునా కాదా? 200. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారమ్మా. చంద్రబాబు గారు 2,000 రూపాయలు చేసి ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండమ్మా. చంద్రబాబు గారు చేసి ఉంటే మొత్తం చప్పట్లు కొట్టుంటారు. మరి చంద్రబాబు గారు 2,000 చేస్తే జగన్ గారు ఏం చెప్పారు ఓట్ల కోసం వచ్చినప్పుడు? అదే అసహ్యంగా 2,000 అయింది చాలదు, నాకు ఓటేయండి, నేను వస్తానే, పక్క నెలలోనే అవతాతలకి వితంతులకి పెన్షన్ 3,000 చేస్తానని చెప్పాడు. 3,000 చేస్తానని చెప్పాడమ్మా. ఏమ్మా గెలుస్తాను 3,000 చేశాడా? సంవత్సరానికి అంత వేస్తా
నేను చెప్పింది పక్కనెలని చెప్పలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పి అంతంత చేస్తా. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 3000 రూపాయలు చేశానమ్మా. కానీ ఒక్కటి ఆలోచన చేయండమ్మా, అవ్వతాతలకి వితంతులకి 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు పెంచి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖు, ఈ సంవత్సరం జూలై 1వ తారీఖు అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ జూలై 1వ తారీఖు నుంచి 3000 కాదమ్మా, నేరుగా వాలంటీర్ మీ ఇంటికి ఇచ్చే పెన్షన్ 4000 రూపాయలు అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నామమ్మా. దీంట్లో మరో వేలు కూడా ఉందమ్మా. జూలైలో మాత్రం అవ్వతాతలకి వితంతులకి 7000 వస్తుందమ్మా. ఎలా వస్తుందంటే తల్లి, ఇప్పుడు చంద్రబాబు గారు పథకం ప్రకటించారు. ఇది ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలైలో వచ్చే 4000 కలిపి జూలైలో మాత్రం 7000 రూపాయల పెన్షన్ మీకు వస్తుంది. ఆగస్టు నుంచి 4000 రూపాయలమ్మా. ఆగస్టు నుంచి 4000. ఇక పోతేనమ్మా, ఏం తమ్ముడు ఉద్యోగాలు వచ్చాయా? మహిళల ఉద్యోగాల ఎట్లా వస్తాయనైనా? ప్రభుత్వ ఉద్యోగాలు 100 ఉద్యోగాలుంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. 100 ఉద్యోగాలుంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు నెల జగన్ రెడ్డి గారికి లంచాలు కట్టలేక, అడిగినంత ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీ మూసివేసి పరుగో ఆంధ్ర దండం, జగన్ దండం అంటూ తెలంగాణ కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడు కొన్ని పరుగో. కానీ తమ్ముడు ఒక్కటి ఆలోచన చేయండి, ఈరోజు ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారంటే 35 ఏళ్ల ముందు ఐటీ రంగం మీద చంద్రబాబు గారు ముందు చూపుతో చేసినటువంటి ఆలోచన. అందుకే చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే, రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తే రాజకీయ కార్యకర్తలు వస్తారు మాలంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో, ఇతర రాష్ట్రాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటించారు. కాబట్టి అలాంటి ముందు చూపుండే నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లలో, తన పదవీ కాలం 5 ఏళ్లలో ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. మూసేసిన ఫ్యాక్టరీలు తెరిపిస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తారు. అంతేకాదమ్మా, ఆ ఉద్యోగాలు వచ్చిందాకా ఆ చదువుకున్న బిడ్డ ఆడ మగ తేడా లేకుండా ఆ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నెల ఆ చదువుకున్న బిడ్డ అకౌంట్ లోకి ఖర్చుల కోసం 3000 రూపాయలు నిరుద్యోగ జీతం అందిస్తారని సవినయంగా మనం తెలుసుకుంటున్నాం. యువకులు చాలా మంది ఉన్నారు, మేధావులు చాలా మంది ఉన్నారు. తమ్ముడు, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఏదైనా ఉందా? చెప్పండమ్మా, ఏదైనా ఉందమ్మా? ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్. తమ్ముడు, తెలంగాణ వాడిని రాజధాని స్వామి అంటే హైదరాబాద్ అంటాడు కాల్దగేసి, తమిళనాడు వాడిని అడిగితే మద్రాస్ అంటాడు, కర్ణాటక అడిగితే బెంగళూరు అంటాడు. మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలంటే తలకాయ గిరుకుంటా రాజధాని మా రాజధాని, ఎమ్మెల్యేలకేమో అమరావతి, లాయర్లకేమో కర్నూలు, సెక్రటరియట్ విశాఖపట్నం, ప్రజలకు మాత్రం ఎక్కడో మాకే తెలియదు. తమ్ముడు, ఒక ఆలోచన చేయండమ్మా. ఆంధ్ర రాష్ట్రం 2 అయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు ప్రజలు. చంద్రబాబు గారు ముందు చూపుతో రాజధాని కావాలని అమరావతి పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేని వేళ మా అందరి సాక్షిగా అసెంబ్లీలో ఏం చెప్పాడు? శభాష్ చంద్రబాబు నాయుడు, మంచి పని చేశావు, నీకు నాకు భేదాలు ఉండొచ్చు, కానీ అమరావతి ఏకైక రాజధాని నా మద్దతని చెప్పాడు లేదా? మరి ఎన్నికల్లో ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే రాజధాని ఉండదు అంటున్నారు. నమ్మొద్దు. అమరావతిలో తాడేపల్లి పెద్ద ప్యాలెస్ కంటే అమరావతి ఉంటుందని చెప్పాడు లేదు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని 3 ముక్కలు చేశారు. అమ్మా, మనిషికి తల ఒక్కటి ఉంటే మనిషి, 2 తలలు 3 తలలు ఉంటే
రాక్షసులో వికృత శిశువులు అవుతారు. అసలు రాజధాని లేకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఆలోచించండి. రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిదమ్మా. ఇది మేధావులు యువకులు ఆలోచించి 10 మందికి చెప్పాలి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరెంటు ఛార్జీలు పెరగవు, చెత్త పన్ను రద్దు చేస్తారు. ఇందాక మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. అంతేకాకుండా ఇసుక ఉచితం అవుతుంది. ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి కార్పొరేషన్ ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి లోన్లు వస్తాయి. ఆలోచన సాగించడం. కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు,